तांत्रिक सिद्धियां डॉक्टर नारायण दत्त श्रीमाली। कथन। मुझे प्रसन्नता है, यह एक ऐसा ग्रंथ है जिसकी विषय वस्तु सर्वथा मौलिक और अप्रकाशित है तथा वे साधनाएं तथा सिद्धियां जिनके बल पर भारत संपूर्ण विश्व का सिरमौर कहा जाता है, प्रत्येक साधक की इन सिद्धियों को प्राप्त करने की लालसा रहती है। वे सिद्धियां स्पष्ट रूप में इस पुस्तक के माध्यम से पहली बार प्रकट हो रही है। सिद्धियों और साधनाओं का विवरण स्पष्ट रूप से दिया गया है। इस संबंध में जो भी पत्र मुझे प्राप्त हुए, मैंने बिना उसमें संशोधन किए उन पत्रों को इस पुस्तक में स्थान दिया है। अतः इन सिद्धियों की जो साधक साधना करना चाहे, वे अपने विवेक और इच्छा के अनुसार इनसे लाभ उठा सकते हैं। साधना एक कठिन कार्य है। इसमें जो भी सिद्धियां और साधनाएं दी है वे प्रामाणिक है, पर सफलता और असफलता के मूल में साधक का विवेक और सामर्थ्य शक्ति मुख्य रूप से प्रभावक रहती है। यदि साधक किसी साधना में असफल होता है तो यह उनके अपने विवेक और सामर्थ्य शक्ति की न्यूनता ही कही जा सकती है। अतः साधक को पूर्णता अवश्य प्राप्त करना चाहिए। पुस्तक में वर्णित घटनाएं कल्पना एवं यथार्थ का सुखद सामंजस्य है। ये डॉक्टर श्रीमाली के संपूर्ण व्यक्तित्व पर प्रकाश डालती है। अतः उनका नाम मैं अपने गुरु होने के नाते आदर व्यक्त करने के लिए दे रहा हूं। इस दृष्टि से यह पुस्तक मैं गुरुचरणों में समर्पित भाव से प्रस्तुत कर रहा हूं। योगी ज्ञानानंद। రచయిత ముందు మాట। నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ గ్రంథం చాలా ముఖ్యమైనది। ఇంతకు ముందు ముద్రింపబడి ఉండలేదు। ఏ సిద్ధులను అందరూ పొందాలనుకుంటారో, ఏ సిద్ధుల వల్ల భారతదేశం విశ్వంలోనే తలమానికమైనదో అలాంటి సిద్ధుల గురించి ఇందులో మొదటిసారి తెలుపబడ్డాయి। సిద్ధి మరియు సాధన గురించి స్పష్టంగా ఇందులో చెప్పబడ్డవి। ఈ సిద్ధులను సాధన చేయాలన్న సాధకులు తమ శక్తి తత్పరతలను బట్టి సాధన చేసి ఫలితములు పొందగలరు। సాధన అతి క్లిష్టమైన పని। ఇందులో వివరించబడ్డ సిద్ధులు సాధనలు ప్రామాణికమైనవి। వీటిని సాధించడంలో సాధకునికి వివేకము, శక్తి, కృషి, పట్టుదలపై ఆధారపడి ఉంటుంది। ఏ సాధనలోనైనా సిద్ధి పొందలేకపోతే అది సాధకుని యొక్క లోపంగానే చెప్పుకోవాలి। కనుక సాధకుడు పరిపూర్ణ పరిపక్వ సాధన చేసి సిద్ధిని పొందవచ్చు। ఇందులోని ఘటనలు, వర్ణనలు మంచి సామంజస్యమును కలిగి ఉన్నవి। ఇవి శ్రీమాలి గారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి। నా గురువు కావటం చేత ఆయన పేరు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది। అందుకే ఈ పుస్తకాన్ని గురుచరణాలలో సమర్పిస్తున్నాను। యోగి జ్ఞానానంద। ఓం శ్రీ గురుచరణ కమలేభ్యో నమః। ముందు మాట। ప్రియమైన సాధక సోదర సోదరీమణులకు పరమపూజ్య సద్గురుదేవులు డాక్టర్ నారాయణ దత్త శ్రీమాలిజీ స్వామి శ్రీ నిఖిలేశ్వరానంద గారిచే రచింపబడిన పవర్ ఆఫ్ తంత్ర తాంత్రిక్ సిద్ధియా అను పుస్తకం తాంత్రిక జగత్తులో చాలా ప్రసిద్ధికెక్కింది। ఆ పుస్తకాన్ని తెలుగులో అనువదించుటకు
చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ శ్రీ నేడూరి వెంకటరమణమూర్తి గారి ప్రేరణతో శ్రీ జగన్నాథ శాస్త్రి గారు దీనిని తెలుగులో అనువదించి గురుకృపకు పాత్రులైనారు. తంత్రము అనగా క్షుద్రోపాసనగా భావించే సాధకులకు ఇదో కనువిప్పు. తంత్రశాస్త్రం ఈ కలియుగంలో లోక కళ్యాణార్థం ఎంతటి ఉపయోగాన్ని సంతరించుకున్నదో, దాని ప్రాముఖ్యము ఏమిటో ఈ పుస్తకం చదివిన వారికి అర్థమవుతుంది. డాక్టర్ నారాయణ దత్త శ్రీమాలి స్వామి శ్రీ నిఖిలేశ్వరానందజీ సాన్నిహిత్యాన్ని, గురోపదేశాన్ని పొందినవాడికి ఈ గ్రంథం గురించి పొగడ్తలు చెప్పేదానికంటే పాఠకులు చదివి ఈ అనుభవ రసాన్ని ఆస్వాదించి వారి అనుభవాలను నాతో పంచుకుంటారని ఆశిస్తూ, సరియైన తంత్ర మార్గాన్ని గురుమార్గ దర్శకత్వంలో ఆచరిస్తూ స్వకల్యాణం లోక కళ్యాణం పొందగలరని ఆశీర్వదిస్తూ జై గురుదేవ్ అంటాను. మీరు అనండి. మీ డాక్టర్ అనిల్ కుమార్ జోషి. डॉक्टर नारायण दत्त श्रीमाली एक परिचय. सद्गुरुदेव डॉक्टर नारायण दत्त श्रीमाली, जिनका संन्यस्त नाम परमहंस स्वामी निखिलेश्वरानंद जी है, उन्होंने इस ज्ञान को जनमन की भाषा में विस्तृत रूप से प्रदान करने हेतु संकल्प लिया. अपने जीवन की 65 वर्षों की यात्रा में मानव मात्र के लिए उन्होंने ज्ञान का अमूल्य भंडार खोल दिया, क्योंकि उनका कहना था कि ज्ञान ही शाश्वत है. इस संकल्प की पूर्ति हेतु पूज्य श्री ने पूरे भारतवर्ष का भ्रमण किया और उन अज्ञात रहस्यों की खोज की जिनके कारण मानव जीवन परिष्कृत और मधुर बन सकता है. संसार में रहकर सांसारिक जीवन को भी पूर्णता के साथ जिया, क्योंकि उनका यह सिद्धांत था कि गृहस्थ जीवन की समस्याओं के पूर्ण ज्ञान हेतु गृहस्थ बनना भी आवश्यक है. अनुभव प्राप्त करके ही शुद्ध ज्ञान प्रदान किया जा सकता है. उनके द्वारा रचित सैकड़ों ग्रंथों में मनुष्य के जीवन में त्रास को मिटाकर संतोष और तृप्ति प्रदान करने की भावना ही निहित है. इसी क्रम में उन्होंने मंत्र शास्त्र, तंत्र शास्त्र, सम्मोहन विज्ञान, ज्योतिष, हस्तरेखा शास्त्र, आयुर्वेद इत्यादि को वैज्ञानिक एवं तार्किक रूप से भी स्पष्ट किया. इसी क्रम में उन्होंने सन 1981 में मंत्र तंत्र यंत्र विज्ञान मासिक पत्रिका प्रारंभ की, जिसके माध्यम से सारे रहस्यों को स्पष्ट किया. इस ज्ञान प्रदीपिका ने मानो भारतीय सांस्कृतिक मूल्यों की धरोहर स्थापित कर दी है. यह पत्रिका ज्ञान का वह भंडार है जो मानव जीवन के प्रत्येक पहलू से संबंधित सभी समस्याओं के समाधान प्रस्तुत करने के साथ साथ जीवन को ऊर्ध्वमुखी गति प्रदान करने की दिशा में क्रियाशील बनाने का सार्थक प्रयास है. अपना कार्य पूर्ण कर देने के पश्चात 3 जुलाई 1998 को सांसारिक काया को त्याग कर वह परमात्मा के साथ समाहित हो गए, परंतु उनके आशीर्वाद स्वरूप उनके द्वारा स्थापित अंतर्राष्ट्रीय सिद्धाश्रम साधक परिवार और मंत्र तंत्र यंत्र विज्ञान पत्रिका पूर्ण रूप से गतिशील है. उनका प्रदान किया हुआ ज्ञान ही इसका आधार है और ज्ञान की इस अजस्र गंगा में लाखों शिष्य सम्मिलित है. नंदकिशोर श्रीमाली. తాంత్రిక సిద్ధులు, వాటి గోపనీయత, సిద్ధపురుషులు, లబ్ధ ప్రతిష్ఠులు, తాంత్రిక సామ్రాట్ శ్రీ డాక్టర్
నారాయణ దత్త శ్రీమాలి వారి జీవితంలోని గొప్ప గొప్ప అనుభవ సిద్ధులు మరియు సాధనలు అనుభవ సిద్ధి ప్రచురణ. తాంత్రిక సిద్ధులు మానవ కళ్యాణానికి ఎప్పుడు ఉపయోగపడతాయో, ఎప్పుడు ఈ మంత్రాలు మనిషి జీవితాన్ని సుఖసంపన్నం చేస్తాయో, ఎప్పుడు యంత్రాలు వ్యక్తిని బాధరహితంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉంచగలుగుతాయో, అప్పుడు నిజంగానే తాంత్రిక శక్తులు కూడా కాలం అందించిన వరదానాలు, కళ్యాణ కారకాలు అవుతాయి. ఈ పుస్తకంలో మన సమకాలీన యుగ పురుషుడు వీటిని నిరూపించి చూపించారు. ఈ గ్రంథాన్ని ఇచ్చి అనువాదానికి ప్రోత్సహించి గురుసేవ కల్పించిన నేడూరి రమణమూర్తి గారికి, శ్రీ నారాయణ దత్త శ్రీమాలి గురుచరణాలకు నా కృతజ్ఞతాభినందనలతో ఈ అనువాదం. జగన్నాథ శాస్త్రి. ಜೈ ಗುರುದೇವ್. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವ್ ನಿಖಿಲೇಶ್ವರಾನಂದರ ಆಂಧ್ರದ ಶಿಷ್ಯರು ಹಾಗೂ ತೆಲುಗು ಭಾಷೆ ಬಲ್ಲಂತಹ ಎಲ್ಲ ಸಾಧಕರು ಗುರುಬಾಯಿಗಳಿಗೂ ಹೃತ್ಪೂರ್ವಕ ವಂದನೆಗಳು. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ದಿವ್ಯ ಸಂದೇಶವನ್ನು ಕನ್ನಡಿಗನಾದ ನಾನು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ನೀಡಲು ಮಾಡುತ್ತಿರುವ ಈ ಕಿರುಪ್ರಯತ್ನಕ್ಕೆ ಸಮ್ಮತಿ ಹಾಗೂ ಸಹಕಾರ ನೀಡಿ ಪ್ರೋತ್ಸಾಹಿಸುತ್ತಿರುವ ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ಅಚ್ಚುಮೆಚ್ಚಿನ ಶಿಷ್ಯರಾದ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಜೋಶಿಜಿಯವರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಅನಂತಾನಂತ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಪೂಜ್ಯ ಶ್ರೀ ಗುರೂಜಿ ಅನಿಲ್ ಜೋಶಿಜಿಯವರ ಆಪ್ತ ಶಿಷ್ಯರಾದ ವೆಂಕಟರಮಣ ಮೂರ್ತಿಜಿಯವರ ಸ್ನೇಹಪೂರ್ವಕ ಸಹಕಾರ ಮತ್ತು ಪ್ರೋತ್ಸಾಹಕ್ಕೆ ನಾನು ಚಿರಋಣಿಯಾಗಿದ್ದೇನೆ. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ದಿವ್ಯ ಸಂದೇಶದಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಹೃದಯದಲ್ಲಿಯೂ ಜ್ಞಾನಜ್ಯೋತಿ ಬೆಳಗುವಂತಾಗಲಿ, ಸದ್ಗುರುದೇವರ ಅನನ್ಯ ಕೃಪಾ ಕಟಾಕ್ಷಕ್ಕೆ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಪಾತ್ರರಾಗಲಿ ಎಂಬ ಹೃತ್ಪೂರ್ವಕ ಪ್ರಾರ್ಥನೆಯೊಂದಿಗೆ ಗುರೂಜಿ ನಿಖಿಲ್ ಸಚ್ಚಿದಾನಂದ. मन की बात प्रारंभ करता हूं कामाख्या के तांत्रिक सम्मेलन से। इस सम्मेलन की काफी कुछ चर्चा हम लोगों के बीच थी, विशेषकर जो तंत्र में विश्वास रखते थे या तांत्रिक क्रियाएं जानते थे, उनके लिए यह एक अभूतपूर्व अवसर था, जबकि तंत्र की आराध्य कामाख्या स्थान पर तांत्रिक सम्मेलन होने जा रहा था। यद्यपि इसकी चर्चा पत्र पत्रिकाओं में नहीं थी, परंतु तंत्र के जानने वालों के लिए यह सूचना अनुकूल थी और इसमें भारत के ही नहीं कुछ विदेशों के भी तांत्रिकों के भाग लेने के बारे में समाचार सुनने को मिले थे। यह भी सुना था कि इसमें पूरे भारत से विशिष्ट तांत्रिक भाग लेंगे और उन तांत्रिकों के भाग लेने के भी यह शर्त थी कि इसमें केवल वे ही तांत्रिक भाग ले सकते हैं जो कि 10 महाविद्याओं में से कोई एक महाविद्या सिद्ध की हो। तंत्र की क्षेत्र में ये काफी ऊंचे स्तर की बात होती है। यह शर्त इसलिए रख दी थी जिससे कि विशिष्ट तांत्रिक ही भाग ले सके, सामान्य तांत्रिकों से प्रांगण भर जाए और व्यर्थ में ही समय बीत जाए
आयोजक ऐसा नहीं चाहते थे। यह आयोजन ना तो राजनीतिक स्तर पर था और ना सामाजिक स्तर पर। इसके पीछे ना किसी सेठ साहूकार का धन था और ना कौतूहल आदि। इसका एकमात्र उद्देश्य यही था कि बदलते हुए परिवेश में तांत्रिकों से समाज को क्या योगदान हो सकता है और समाज उनसे किस प्रकार से लाभ उठा सकता है। మనోద్గారం మనోభావన. కామాక్ష తాంత్రిక సమ్మేళనంతో విషయాన్ని ప్రారంభిస్తాను. ఈ సమ్మేళనంలో మా మధ్య చాలా చర్చోపచర్చలు జరిగాయి. ముఖ్యంగా తంత్రాన్ని నమ్మేవారు, తాంత్రిక క్రియలు తెలిసిన వారు, అలాంటి వారికి ఇది ఒక అద్భుతము అపూర్వము అయిన అవకాశం. ఎందుకంటే తాంత్రిక ఆరాధ్య దేవత కామాక్ష స్థానంలో ఈ తాంత్రిక సమ్మేళనం జరుగుతున్నది. దీని గురించి ఏ పత్రికలు రాయవు. కానీ తంత్రం గురించి తెలుసుకోవాలన్న వారికి ఇది అనుకూలమైన సమాచారం. ఇందులో భారతదేశానికి సంబంధించిన వారే కాదు, విదేశీ తాంత్రికులు కూడా పాలు పంచుకున్నారు అనే విషయం కూడా తెలిసింది. నే విన్న వేరొక విషయం ఏమిటంటే, భారతదేశంలో విశిష్ట తాంత్రికులందరూ వస్తూ ఉన్నారని. వారు కూడా ఇందులో పాలు పంచుకోవాలి అంటే వారు దశమహావిద్యలలో ఒక్క విద్యలోనైనా సిద్ధిని పొంది ఉండాలి. అలా ఉండటం ముఖ్య విషయం. ఇలా ఎందుకు పెట్టారంటే, సామాన్య తాంత్రికులు తమ వృథా ప్రసంగాలతో సమయాన్ని నష్టపరచకుండా ఉండటానికి. ఈ సమావేశాలు సామాజిక పరంగా కానీ రాజనైతిక పరంగా గాని ఏర్పాటు చేసినవి కావు. దీని వెనుక ఏ పెద్ద వ్యాపారవేత్తల ఉత్సాహం లేదు, వారి ధన సహాయం కూడా అసలే లేదు. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ మారే ప్రపంచంలో తాంత్రికులు సమాజానికి ఏమి లాభం చేకూర్చి ఉపయోగపడగలరు అన్నదే. ఇంకా తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, నిజానికి ఉన్నత శక్తులు కల తాంత్రికులు ఎందరున్నారు అన్నది సుదూర హిమాలయ వాసులైన తాంత్రికులు, యోగులు మొదలైన వారిని కూడా ఉపయోగించుకొని తెలుసుకోవాలనుకున్నారు. ఇందులో తాంత్రికత అంటే తాంత్రికమే కాదు, మంత్రశాస్త్రం తెలిసిన వారు కూడా అని అర్థం. అంటే ఈ సమావేశానికి మంత్రతంత్ర శాస్త్రజ్ఞులను అందరినీ పిలిచి చర్చోపచర్చలు జరపాలి అన్నది ముఖ్య ఉద్దేశ్యం. మేమందరం సంవత్సర కాలం నుండి దీనిని గురించి ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నాం. ఆ తాంత్రిక సమ్మేళనం జరిగే రోజు గురించి తత్పరతతో ఎదురుచూస్తున్నాం. ఉన్నతులు మహోన్నతులందరితో చర్చించి 10 రోజుల సమావేశాలు జరపాలి అనుకున్నాం. ఇంకా మంత్రశాస్త్రంలో ఏమైనా చేయగల దిగ్గజాల లాంటి వారిని కూడా పిలిచాం. వారు ఈ శాస్త్రంలో ఎంతో పరిశ్రమించారు. ఎన్నో విషయాలను గురించి అధ్యయనం చేసి ఫలితాలను సాధించారు కూడా. ఎలాంటి వారిని పిలిచారంటే, ఈ సాధనలో తమ జీవిత అధికాధిక భాగాన్ని వెచ్చించిన వారే. ఆనందింపదగ్గ విషయం ఏమిటి అంటే, మంత్రతంత్రవేత్తలందరూ ఇందులో పాలు పంచుకోవటానికి అంగీకరించారు. వారిలో పాగల్ బాబా, స్వామి చైతన్యమూర్తి, కృపాలు స్వామీజీ, బాబా భైరవనాథ్, స్వామి ప్రేత్ బాబా, అఘోరీ గిరిజానంద, అఘోరీ కల్పనానంద భారతి, త్రిజటా అఘోరీ, ఇలా ఎందరో మహాత్ములు. వీరి అందరి గురించి లక్షల కోట్ల సార్లు విని ఉన్నాను. వీరితో ఆశ్చర్యకరమైన ఎన్నో కథలు దాగి ఉన్నాయి. వీరికి ఎన్నో గొప్ప గొప్ప సిద్ధులు వశీభూతమై ఉన్నాయి. ఇలాంటి తాంత్రికులు, మాంత్రికులు, అఘోరీల కలయిక ఒక్కచోట జరగటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించకమానదు.
ఈ సమావేశాలలో ఉత్తర దక్షిణ మార్గ సాధకులందరూ ఒక్క దగ్గర చేరి తమ తమ సిద్ధులను ప్రదర్శించాలి. ఈ సిద్ధులను పొందేందుకు చేసే సాధనలో వచ్చే ఆటంకాలు ఏమిటి, వాటిని ఎదుర్కోవడం ఎలా, ఈ సాధనలను సిద్ధులను సామాన్యులకు అందించడం ఎలా అని నిర్ణయించి నిరూపించాలన్నదే ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశ్యం. इसके अलावा यह भी ज्ञात करना था कि वास्तव में उच्च कोटि के कितने तांत्रिक है. इसके लिए उन माध्यमों को चुना था जिनका संपर्क सुदूर हिमालय स्थित योगियों से और तांत्रिकों से भी था. यहां जब मैं तांत्रिक शब्द का प्रयोग कर रहा हूं तो इसका तात्पर्य केवल तांत्रिक ही नहीं अपितु मंत्रशास्त्र के जानने वाले व्यक्तियों या विद्वानों से भी है. मेरे कहने का तात्पर्य यह है कि इस सम्मेलन में उच्च कोटि के मंत्रशास्त्री और तंत्रशास्त्रियों को बुलाना था और परस्पर विचार विमर्श करना था. साल भर से इसके बारे में चर्चा चल रही थी और हम सब लोग इसमें भाग लेने के लिए उत्सुक थे. अधीरता से उस तारीख की प्रतीक्षा कर रहे थे जब यह तांत्रिक सम्मेलन होना था. कुल 10 दिन का यह सम्मेलन था और उन सभी तांत्रिकों से संपर्क स्थापित किया जा चुका था जो इस क्षेत्र में विशिष्ट थे या अति विशिष्ट थे. इसके साथ ही साथ उन मंत्रशास्त्रियों या मंत्र के जानने वालों और विद्वानों को भी बुलाया था जिन्होंने उस क्षेत्र में अभूतपूर्व कार्य किया हो, मंत्रों के माध्यम से जो कुछ भी करने में समर्थ हो. उन सभी योगियों और साधकों से संपर्क किया जा चुका था जिन्होंने अपने जीवन का बहुत बड़ा हिस्सा उस विशिष्ट साधना में बिताया हो. और यह प्रसन्नता की बात थी कि भारत के अति विशिष्ट मंत्र मर्मज्ञों और तांत्रिकों ने भाग लेने की स्वीकृति दी थी. इनमें पगला बाबा स्वामी चैतन्य मूर्ति, कृपालु स्वामी, बाबा भैरवनाथ, स्वामी प्रेत बाबा, अघोरी गिरिजानंद, अघोरी करपरानंद भारती, त्रिजटा अघोरी आदि कई ऐसी विशिष्ट विभूतियां थी जिनके बारे में लाखों करोड़ों बार सुना था. इनके साथ आश्चर्यजनक कहानियां जुड़ी हुई थी जो विशिष्ट सिद्धियों के स्वामी थे. इस प्रकार के तांत्रिकों, मांत्रिकों और अघोरियों का सम्मेलन एक स्थान पर हो, यह हम जैसों के लिए आश्चर्यजनक था. इस सम्मेलन में निर्णय यही था कि इसमें वाम मार्गी और दक्षिण मार्गी साधना से संपन्न साधक एक स्थान पर एकत्र हो और अपनी सिद्धियों का प्रदर्शन करे. सिद्धियों को प्राप्त करने में जो बाधाएं आ रही हो उनका निराकरण किस प्रकार से हो तथा इन साधनाओं और सिद्धियों का लाभ जनमानस को किस प्रकार से मिल सके, इसका निर्णय और विचार इस सम्मेलन में होना था. इसके अलावा पिछले 5000 वर्षों में यह पहला अवसर था जबकि इस प्रकार के अति विशिष्ट योगी, साधक, तांत्रिक और मांत्रिक एक स्थान पर एकत्रित हुए. इसके लिए कुछ विशिष्ट योगियों ने जो प्रयत्न किया था वह वास्तव में ही सराहनीय था और उनके ही प्रयत्नों से यह असंभव कार्य संभव हो सका था. उनके प्रयत्नों से ही सुदूर हिमालय स्थित साधकों से संपर्क हो सका था और उनको उस सम्मेलन में भाग लेने के लिए तैयार किया जा सका था. प्रयत्न यह था कि इस सम्मेलन की चर्चा ज्यादा न हो क्योंकि इससे पूरे भारत से लोग दर्शनों के लिए या मिलने के लिए एकत्र हो जाते और इससे अव्यवस्था सी उत्पन्न हो जाती. फलस्वरूप
जिस उद्देश्य के लिए यह सम्मेलन बुलाया जा रहा था वह उद्देश्य ही अपने आप में समाप्त हो जाता। इसके अलावा साधकों ने भी यह शर्त लगा दी थी कि हम जनसाधारण के सामने ना तो जाना चाहते हैं और ना अपना या अपनी सिद्धियों का प्रदर्शन करना चाहते हैं। उनकी बात अपने स्थान पर सही भी थी और यह उचित ही था कि जिस उद्देश्य के लिए यह अभूतपूर्व सम्मेलन हो रहा है उसकी गरिमा बनी रह सके, साथ ही साथ इसमें जो महापुरुष या विशिष्ट साधक भाग ले रहे हैं उनकी प्रतिष्ठा में किसी प्रकार की आंच न आए तथा किसी प्रकार की न्यूनता न रहे। पिछले 20 वर्षों में मैंने तंत्र के क्षेत्र में घुसने का प्रयत्न किया है और तारा साधना को, जो कि 10 महाविद्याओं में से एक है, सिद्ध किया है और सफलतापूर्वक प्रयोग भी किया है। इससे मैं अपने आप को कुछ समझने लग गया था, अपने आप को बहुत कुछ समझने लग गया था, परंतु इस सम्मेलन में भाग लेने पर ज्ञात हुआ कि मैं कुछ भी नहीं हूं, या यूं कहूं कि भाग लेने वाले साधकों के पास जो सिद्धियां हैं उनके सामने मैं नगण्य हूं, धूल के कण जितना भी मेरा महत्व नहीं है। यदि मैं सैकड़ों वर्षों तक उनके चरणों में बैठकर ज्ञान प्राप्त करूं तब भी उनकी ताह नहीं पाई जा सकती। इस तारा साधना की कड़ी परीक्षा देने के बाद ही मुझे इस सम्मेलन में भाग लेने की अनुमति मिली थी। मैं सोचता हूं कि पिछले 20 वर्षों में भी मैं जो नहीं जान सका था वह इस सम्मेलन में जान पाया। यह मेरे पूर्व जन्म और इस जन्म का पुण्य प्रभाव ही था जिससे कि मैं इस सम्मेलन में भाग लेने का अधिकारी माना गया। यह मेरी पीढ़ी का सौभाग्य है कि इस पीढ़ी में इस प्रकार का अभूतपूर्व सम्मेलन हो सका और हम अपनी आंखों से इस सम्मेलन को देख सके। वह मेरे पुण्यों का उदय था जिससे कि मैं उन विशिष्ट साधकों को देख सका जिनके दर्शन ही दुर्लभ है। यदि तंत्र और मंत्र इस देश में जीवित है तो केवल इस प्रकार के विशिष्ट साधकों के बल पर ही। ये साधक नहीं, मंत्र तंत्र के जीवंत रूप है। గత 5000 సంవత్సరాలలో ఇదే తొలిసారి ఇలా గొప్పవారైన మహిమాన్వితులైన యోగులు, సాధకులు, తాంత్రికులు, మాంత్రికులు ఒక్క దగ్గరకు చేరడం జరిగింది. దీనికి యోగులు చేసిన ప్రయత్నం శ్లాఘించదగ్గది. వారి కృషి వలననే ఈ కార్యక్రమం సాకారమైంది. హిమాలయములలో దూరంగా నివసించే యోగులను కూడా సిద్ధం చేసి ఒక దగ్గర చేర్చడం జరిగింది. ముఖ్య విషయం ఏమిటంటే దీని చర్చ తక్కువగా జరగాలనుకున్నాం. ఎందుకంటే దేశ ప్రజలందరూ దర్శనానికి వచ్చి ఏర్పాట్లలో లోపం జరుగుతుంది అనుకున్నాం. అంతేకాక ఏ ఉద్దేశ్యంతో సమ్మేళనం జరపాలని అనుకున్నామో అది లోపిస్తుంది అనిపించింది. ఇహ మహాత్ములు షరతు ఏమిటంటే మేం జనులలోకి వెళ్ళం, వాళ్ల మధ్య మా శక్తులు నిరూపించం అన్నారు. వాళ్ల మాట కూడా నిజమే. వాళ్ల ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా ఈ సమావేశాలు నిర్వహించడం కూడా మన కర్తవ్యం కదా. గత 20 సంవత్సరాల నుండి నేను ఈ తాంత్రిక జగత్తులో ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నా. దశమహావిద్యలో తారాసిద్ధిని కూడా పొందాను. దానిని నిరాటంకంగా ప్రయోగించాను కూడా. దీనివలన నన్ను నేను తెలుసుకోనారంభించాను. నిజం చెప్పాలంటే నన్ను నేను బాగా తెలుసుకున్నాను. ఈ సమ్మేళనంలో చేరగానే నాకు తెలిసిన విషయమేమిటంటే ఇందులో పాల్గొనేవారి ముందు, వారి సిద్ధుల ముందు నేను
తృణప్రాయుడను. నా గొప్పతనం వీరి ముందు ధూళికణంతో సమానం. 100 సంవత్సరాలు నేను వాళ్ల పాదాల వద్ద శ్రమించి జ్ఞానాన్ని అర్చించినా అది తక్కువే అవుతుంది. తారా సాధన మీద కఠిన పరీక్షలను ఎదుర్కొన్నాకనే నాకు ఈ సమావేశాలలో పాలు పంచుకునే అనుమతి లభించింది. గత 20 సంవత్సరాలలో తెలుసుకోలేనివి ఈ సమావేశాలలో తెలుసుకోగలనని అనిపించింది. నా పూర్వజన్మ ఇహజన్మ ఫలితమే కాబోలు ఈ సమావేశాలలో పాలు పంచుకునే అధికారం లభించింది. ఈ సమ్మేళనం నా తరంలో జరగడం, దానిని నేను నా కనులతో దర్శించడం నా పుణ్యాల ఫలం కాబోలు నేను అలాంటి మహనీయులను దర్శించగలిగాను. అలాంటి వారి దర్శనం సామాన్య మానవులకు దుర్లభం. ఈ దేశంలో తంత్రమంత్రాలు జీవించి ఉన్నాయంటే కారణం ఈ విశిష్ట సాధకుల ఫలితమే. వీరంతా సాధకులు కాదు, తంత్రాల మంత్రాల యొక్క సాక్షాత్ స్వరూపాలు. నారాయణోత్వం నిఖిలేశ్వరోత్వం మాతా పితా గురు ఆత్మా త్వమేవం బ్రహ్మాత్వం విష్ణురుద్రాత్వమేవం సిద్ధాశ్రమోత్వం గురువం ప్రణమ్యం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవా. త్వదీయం వస్తు నిఖిలం తుభ్యమేవం సమర్పయేత్. జై గురుదేవ్. परमपूज्य गुरुदेव योगिराज स्वामी निखिलेश्वरानंदजी महाराजರ ಪವಿತ್ರತಮ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಗಳಲ್ಲಿ ಸಪ್ರೇಮಪೂರ್ವಕ ಸಮರ್ಪಣೆ. ಈ ಭಾವಾನುವಾದ ಅತ್ಯಂತ ಕೃತಜ್ಞತಾಪೂರ್ವಕವಾಗಿ ಗುರೂಜಿ ನಿಖಿಲ್ ಸಚ್ಚಿದಾನಂದ. ಜೈ ಗುರುದೇವ್. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವ್ ನಿಖಿಲೇಶ್ವರಾನಂದರ ಆಂಧ್ರದ ಶಿಷ್ಯರು ಹಾಗೂ ತೆಲುಗು ಭಾಷೆ ಬಲ್ಲಂತಹ ಎಲ್ಲ ಸಾಧಕರು ಗುರುಬಾಯಿಗಳಿಗೂ ಹೃತ್ಪೂರ್ವಕ ವಂದನೆಗಳು. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ದಿವ್ಯ ಸಂದೇಶವನ್ನು ಕನ್ನಡಿಗನಾದ ನಾನು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ನೀಡಲು ಮಾಡುತ್ತಿರುವ ಈ ಕಿರುಪ್ರಯತ್ನಕ್ಕೆ ಸಮ್ಮತಿ ಹಾಗೂ ಸಹಕಾರ ನೀಡಿ ಪ್ರೋತ್ಸಾಹಿಸುತ್ತಿರುವ ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ಅಚ್ಚುಮೆಚ್ಚಿನ ಶಿಷ್ಯರಾದ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಜೋಶಿಜಿಯವರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಅನಂತಾನಂತ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಪೂಜ್ಯ ಶ್ರೀ ಗುರೂಜಿ ಅನಿಲ್ ಜೋಶಿಜಿಯವರ ಆಪ್ತ ಶಿಷ್ಯರಾದ ವೆಂಕಟರಮಣ ಮೂರ್ತಿಜಿಯವರ ಸ್ನೇಹಪೂರ್ವಕ ಸಹಕಾರ ಮತ್ತು ಪ್ರೋತ್ಸಾಹಕ್ಕೆ
ನಾನು ಚಿರಋಣಿಯಾಗಿದ್ದೇನೆ. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ದಿವ್ಯ ಸಂದೇಶದಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಹೃದಯದಲ್ಲಿಯೂ ಜ್ಞಾನಜ್ಯೋತಿ ಬೆಳಗುವಂತಾಗಲಿ. ಸದ್ಗುರುದೇವರ ಅನನ್ಯ ಕೃಪಾ ಕಟಾಕ್ಷಕ್ಕೆ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಪಾತ್ರರಾಗಲಿ ಎಂಬ ಹೃತ್ಪೂರ್ವಕ ಪ್ರಾರ್ಥನೆಯೊಂದಿಗೆ ಗುರೂಜಿ ನಿಖಿಲ್ ಸಚ್ಚಿದಾನಂದ.